ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. What is అదే that మన system? పిల్లలు మీకు అందరికీ ప్రేక్షకులు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. చిన్నప్పుడు జానీ జానీ ఎస్పాప వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా రైమ్స్ అన్నీ కూడా ఉంటాయి. రియల్గా లైఫ్లో ఆ రైమ్తో ఏమన్నా ఉపయోగం ఉందంటారా? నథింగ్ అండి. మీ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే మీకు జాబ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకోవాలి, మీరు ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తుంటే ఎవరైనా రైమ్ గురించి అడిగారా? ఎవరైనా నెంబర్స్ గురించి అడిగారా? లేదు. ఎవరైనా ఆల్ఫాబెట్స్ వచ్చని అడిగారా? లేదు. బట్ అది మాత్రమే కాదు కదా, అది కాకుండా అకాడమిక్స్ మాత్రమే కాకుండా మన లైఫ్లో మనకు కావాల్సిన చాలా ఉంటాయి. దాన్ని స్కిల్స్ అంటాం మనం. ఒక రెజ్యూమ్ తీసుకుని ఒక ఎంప్లాయీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సర్టిఫికెట్స్తో వస్తారు, అందరూ మెరిట్తోనే వస్తారు. బట్ ఆ ఎంప్లాయీ అన్నది ఎవరికి ఇస్తారంటే ఎంప్లాయ్మెంట్ ఓన్లీ స్కిల్ ఎవరికి ఉంది అన్నది మాత్రమే చెక్ చేసి, కమ్యూనికేషన్ ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయగలుగుతాడా, తనకి ఆ కెపాసిటీ ఉందా, ఇవన్నీ చెక్ చేసి మనము ఎంప్లాయ్గా తీసుకుంటాం. సో 2 to 8 years వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ జానీ జానీ దగ్గరే ఆగిపోయినారు. అవును. సో అది కాదు కదా, ఆ టైంలో మనం స్కిల్స్ వాళ్ళలో ఇన్బిల్ట్గా ఉన్న స్కిల్స్ కావచ్చు, మనము ఇన్కల్కేట్ చేసే స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో నా స్కూల్ని నార్మల్ స్కూల్ కంటే విభిన్నంగా ఒక ఆఫీస్ క్యాబిన్లా ఉంటుంది నా స్కూల్ అయితే జనరల్గా పిల్లలు అనుకుంటారు ఒక రూమ్లో ఒక 10 members or 15 members ఒక టీచర్. నో, ఆఫీస్ కార్పొరేట్ క్యాబిన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది, అదే నా స్కూల్. ఓకే. కంప్లీట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది.